వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాస్ యాప్. నానా ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే సింధు నాగరికత. చూడండి సార్, నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఈ సింధు నాగరికత గురించి ఖచ్చితంగా మార్క్ అనేది వస్తుంది. మరి సింధు నాగరికత అనేసరికి ఈ సింధు నాగరికత గురించి ప్రస్తావించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే చార్లెస్ మెస్సాన్. మరి సింధు నాగరికత గురించి ప్రస్తావించిన రెండో వ్యక్తి అలెగ్జాండర్ కన్నింగ్హామ్. మరి సింధు నాగరికతను కనుగొని దానికి పేరు పెట్టిన వ్యక్తి ఎవరు సార్ అంటే సర్ జాన్ మార్షల్. చూడండి, తొలిసారిగా ప్రస్తావించిన వ్యక్తి అయితే చార్లెస్ మెస్సాన్, రెండో వ్యక్తి అలెగ్జాండర్ కన్నింగ్హామ్, దానికి పేరు పెట్టి కనుగొన్న వ్యక్తి ఎవరు సార్ అంటే సర్ జాన్ మార్షల్. మరి సింధు నాగరికతకు మరో పేర్లు ఏమైనా ఉన్నాయా సార్? ఎస్ ఉంటాయి, మీకు కూడా చాలా మరో పేర్లు ఉంటాయి. మరి ఇక్కడ సింధు నాగరికత కూడా మరో పేర్లు ఉన్నాయి. ఏంటి సార్? ఒకటి వచ్చేసి కంచు యుగ నాగరికత అంట, మరొకటి వచ్చేసి హరప్ప నాగరికత అంట, మరొకటి వచ్చేసి మూల భారతీయ నాగరికత అంట, మరొకటి వచ్చేసి ఏంటి సార్ దక్షిణాసియాలో ఏర్పడిన తొలి నాగరికత అంట. ఏది అడిగినా సింధు నాగరికతే. మరి ఈ సింధు నాగరికతకి సంబంధించి మరి చిట్ట చివరి ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఎస్ ఉన్నాయి నాన్న. సింధు నాగరికత చిట్ట చివరి ప్రదేశాలు పైభాగాన ఉత్తరాన చిట్ట చివరి ప్రాంతం మాండవి, దక్షిణాన చిట్ట చివరి ప్రాంతం దైమాబాద్, తూర్పున చిట్ట చివరి ప్రాంతం ఆలంగీపూర్, పడమరన చిట్ట చివరి ప్రాంతం సుక్తా ఝండర్. ఓకేనా సార్? రైట్. మరి సింధు నాగరికత కాలం చెప్పండి సార్. ఎస్, సింధు నాగరికత కాలం బీసీ 2500 నుంచి 1750. మరి C14 పద్ధతి ప్రకారం, కార్బన్ డేటింగ్ పద్ధతి ప్రకారం బీసీ 2600 నుంచి 1800. ఓకేనా సార్? రైట్. కాలం మాట్లాడాం, మరో పేర్లు చెప్పుకున్నాం, చివరి ప్రదేశాలు చెప్పుకున్నాం, మరి దాని గురించి ప్రస్తావించిన వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం.